రైట్, మనతో పాటు జూపాక సుభద్ర గారు, కవి రచయిత్రి, అడిషనల్ సెక్రటరీ, అలాగే దాసోజు లలిత గారు ఉన్నారు. లలిత గారు, మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు? నిజంగా ఇది ఒక భాష పైన జరుగుతున్నటువంటి దాడి అనుకోవచ్చా? ఇడుపుల కాగితం సినిమా పైన ఎందుకు ఇంత ట్రోల్ జరుగుతుందంటారు? ముందుగా బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి, అట్లాగా నా తెలంగాణ సామాజిక తెలంగాణ ప్రజలందరికీ కొలిమి సలాములు తెలియజేస్తూ, ఒక ఇడుపు కాగితం అనే సినిమానే కాదు, మా భాష పైన అనేక రకాల దాడులు జరుగుతున్నాయి. ఇడుపు కాగితం అనేది సహజంగా తెలంగాణలో మాట్లాడుకునే మాటనే, విడాకుల పత్రం, డైవర్స్ అంటే ఈ కోర్టులు ఇవి లేనప్పుడు, లేదా కోర్టు దాకా వెళ్ళలేని తెలియని వాళ్ళు ఊర్లల్లో చాలామంది పెద్దల సమక్షంలో, కుల పెద్దలు లేకపోతే అటు పిల్ల కాని పిల్ల తరపున ఉన్నటువంటి బంధువులు అందరూ ఒక దగ్గరికి వచ్చి అదేందో పలానాడు అని ఒక తారీఖు ఇట్లా నిర్ణయించుకొని అట్లా వచ్చి ఏవైతే ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు, దేనికోసం విడిపోతున్నారు, ఎందుకు భార్యాభర్తల మధ్యన సంబంధాలు ఎందుకు పొసకట్లేవు అని చెప్పి రాసుకుంటారు. ఆ పత్రం ఒకటి, దాన్ని ఇడుపు కాగితం అని అంటారు. నాకు ఇది చిన్నప్పటి మేము గ్రామ నేపథ్యంలో పెరిగినాం కాబట్టి మాకు తెలుసు అది ఊర్లల్లో ఇడుపు కాగితం. అయ్యో వాళ్ళ భార్యాభర్తలు ఇడుపు కాగితం తీసుకురట అని కూడా మాట్లాడతారు, ఇడుగాయిదాలు అయినాయి అని కూడా మాట్లాడతారు. అయితే ఇదే సందర్భంలో మా మామ దగ్గరికి కూడా అనేక మంది వచ్చేవాళ్ళు, భార్యాభర్తలు కొట్లాట పెట్టుకొని, పంచాయతీ పెట్టుకొని, తగాదా పెట్టుకొని వాళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు అదేంది కొంత అవగాహన చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి, కొద్దిగా అవగాహన లోపాలు ఎట్లనో ఆ లోపాల వల్ల భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ఇవి ఇరు వర్గాల నుంచి అడుగుతారు, అమ్మాయిని అడుగుతారు, అబ్బాయిని అడుగుతారు, వాళ్ళ బంధువులు ఎంటర్ అవుతారు, అసలు వీళ్ళ బంధువులు ఎంటర్ అవుతారు. అయిన తర్వాత అది ఒక పేపర్ తీసుకొని, ఒక కాగితం, తెల్ల కాగితం తీసుకొని సిరాతోటి రాసేవాళ్ళు. ఇక ఇట్లానే రాసి ఆ దంపతులకు ఇచ్చేవాళ్ళు గారు. నేను చూసిన ఇడుపు కాగితాలు అట్లేమి ఆ దంపతులకో లేకపోతే వాళ్ళకు ఆ పెద్దలకు, ఆ పంచాయతీ సమక్షంలో పాల్గొన్న పెద్దలకు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. రాసి దగ్గర పెట్టుకునేటోడు, మళ్ళీ 4 రోజులు ఆగి రేపిస్తాము ఆపిస్తా, 4 రోజులు ఆగి రండి అని చెప్పేవాడు. అయితే 4 రోజులు ఆగి వచ్చేవాళ్ళు, మళ్ళీ 4 రోజులు ఆగి వచ్చేవాళ్ళు. అట్లా 4 రోజుల తర్వాత కూడా మళ్ళీ పొలిమేరలల్లో దగ్గర ఊర్లల్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి. అంటే ఒక ఊరి పక్క నుంచి ఇంకొక ఊరికి పెళ్ళిళ్ళు జరుగుతాయి కదా, అప్పుడు కల్వ పోయినప్పుడు, నాటే పోయినప్పుడు, లేకపోతే జొన్న పోయినప్పుడు, సద్ద పోయినప్పుడు, ఈ వ్యవసాయమో లేకపోతే వృత్తులు ఎట్లా ఉన్నా మళ్ళీ వాళ్ళు కలుసుకొని పిల్లలయ్యి మళ్ళీ కలిసిపోయి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేస్తున్నటువంటి వాళ్ళని నేను కళ్ళారా చూసినటువంటి సందర్భం. ఇడుపు కాగితం అనేది అదేంది వాళ్ళకు ఒక భార్య. ఈ టైటిల్ చాలా మందికి అర్థం కావట్లేదు. ఈ టైటిల్ అనేది మనం ఏదో గ్రామీణ ప్రాంతాలలో వాడుకున్నటువంటి, అయితే సినిమాలలో తీసుకొస్తే చాలా మందికి అర్థం కావట్లేదు. మన భాషను చాలా వరకు సినిమాలలో వాడుకుంటున్నారు, పాటలు వాడుకున్నారు. తర్వాత మన జీవితాలను కూడా సినిమాలుగా తీసిర్రు. ఒక ప్రామాణిక భాషలో కూడా మన జీవితాలని తీసుకొని చాలా సినిమాలు చేసిర్రు. అయితే తెలంగాణలో వచ్చేసరికి మనం బల్గం సినిమా కూడా చూసినాం. బల్గం సినిమాలో చూడండి ఎంత పావురంగా, ఎంత ప్రేమగా ఉన్నటువంటి, ఇట్లా ఏవైతే మా పాటలు బాగాలేవని, లేకపోతే మనం ఏవైతే మాటలు బాగాలేవని, లేకపోతే ఏదైతే యాస బాగాలేదని చెప్తూనే అదేంది కిన్నెర మొగిలే పాట పవన్ కళ్యాణ్ పెట్టుకున్నాడు కదా. తర్వాత అట్లా చాలా సారంగధరి ఆ పాట కూడా వేరే ఒక సినిమాలలో పెట్టుకున్నారు కదా. ఈ జానపదం పాటలను ఆంధ్ర సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీ వాళ్ళు అనేక పాటలు తీసుకున్నారు. ఆ భాషలో కూడా చాలామంది మాట్లాడతారు కూడా. అట్లాంటి సినిమాలు ఎన్ని హిట్ అయినాయి. మనం ఈ ప్రాంతం వాళ్ళల్లో అనేక మంది సినిమా పరిశ్రమకు పనిచేస్తుంటారు కదా. సినిమా పరిశ్రమ ఏడుంది అసలు? స్టూడియోలన్నీ ఏడున్నాయి? తెలంగాణలో ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీ ఏడుంది? ఈడనే ఉంది. అన్నపూర్ణ స్టూడియో ఏడుంది? ఇక్కడనే ఉంది. ఇంకా అనేక స్టూడియోలు, పద్మాలయ, అన్ని స్టూడియోలు ఇక్కడనే ఉన్నాయి. మన ప్రాంతం మీద ఉండి మన భాషను అర్థం ఇన్ని సంవత్సరాలుగా దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ఇక్కడ ఉండి కూడా మన 50-60 సంవత్సరాల నుంచి కూడా మన భాష అర్థం కాలేదు అని మాట్లాడడం అయితే కుట్రగా భావిస్తున్నాం. ఇది పాలక వర్గాల కుట్ర, ఇది అగ్రకులాల వాళ్ళ కుట్ర, అగ్రకుల అదేంది సినిమా పరిశ్రమ నాయకులు చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది వేరేది కాదు. ఇది ఇడుపు కాగితం సినిమా ప్రియదర్శి, పులికొండ సుబ్బాచారి వాళ్ళ కొడుకు, మంచి నటుడు ఆయన, చాలా హిట్ అయింది. ఏం మాట్లాడినా నా సావు నేను చేస్తాను, దాంతో ఎంత పేరు వచ్చింది. అట్లా భాషలలో హాస్యమైన అదేంది ఏ హావభావాలు ఎన్నైనా పలికించగలిగిన
అటువంటి అద్భుతమైన నటులు ఉన్నాడని చెప్పడానికి మచ్చతునుకనే ఇవాళ ప్రియదర్శి. అట్లాంటి ఓర్వలేనితనాన్ని ఇదేంటి విలన్ నుంచి కమెడియన్ నుంచి హీరోల దాకా ఎదగడాన్ని అది మిగతా కమ్మ, వెల్మ, బ్రాహ్మణ నిర్మాతలు వీళ్ళందరూ ఆ సినిమా సెక్టార్కి సంబంధించిన వాళ్ళందరూ ఓర్వలేక చేస్తున్నటువంటి దాడి తప్ప ఇడుపు కాగితం అని అర్థం కాలేదని మాట్లాడడం అయితే హాస్యాస్పదంగా ఉంది. ఊరికి ఒక భాష ఉంటుంది, ఊరి నుంచి జిల్లా మండలానికి వచ్చేసరికి ఒక భాష ఉంటుంది. పొలిమెరకు మధ్యనే ఒక్కొక్క భాష తేడా వైరుధ్యాలు ఉంటాయి కదా. జిల్లాకు ఒక భాష ఉంటుంది, రాష్ట్రాలకు ఒక భాష ఉంటుంది, రాష్ట్రాలు దాటితే కూడా రకరకాల భాష. ఏమో తెలంగాణలో ఉన్న భాష తమిళనాడులో లేదు కదా, కర్ణాటకలో లేదు కదా. ఎవరి ప్రాంతీయ తత్వం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ప్రాంతీయ భాషలు వాళ్ళకు ఉంటాయి. ఆ ప్రాంతీయ తత్వంలో కూడా మళ్ళీ మరుగు భాషలు కూడా ఉంటాయి. అదేంటి సంచార భాష ఉంటుంది, మహిళల భాష కూడా ఉంటుంది. మహిళలకు కూడా ఒక భిన్నమైనటువంటి భాష ఉంటుంది. మేము అక్కలాంటి వాళ్ళందరం మేము కూర్చున్నప్పుడు మా భాష వేరే ఉంటుంది. మేము గర్భసంచిలోని పిల్లల మడి అంటాం, ఇంకా తిరుమడి గర్భసంచిని అది క్లీన్ చేయించుకోవడం, తర్వాత ఇంకా రకరకాలలో మాకు అనేక రకమైన అదేంటి పిల్లలు మెచ్యూర్ అట్లా మాట్లాడితే మేము రవేశ్రాలైందని ఇట్లాంటి ఒక మరుగు భాషలు కూడా స్త్రీల భాష రకరకాల భాష మాకు ఉంది. మా భాషను అవమానపరచడం వాళ్ళకి ఇవాళ కొత్తేం కాదు. మేము వాళ్ళ తీరును ఖండిస్తున్నాం. రైట్. మనతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు కిషోర్ గారు ఉన్నారు. విష్ణు కిషోర్ గారు వినిపిస్తుందా వాయిస్? వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. రైట్. అయితే ఇడుపు కాగితం నేను చిన్నప్పుడు ఆల్రెడీ ఇడుపు కాగితం చాలా రాసిన, ఆ స్టోరీ బాగా తెలుసు నాకు. కానీ ఇప్పుడు మనము వాస్తవానికి ఆ స్టోరీ చెప్పడం పట్ల కూడా ఉపయోగం లేదు. ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో దాడి జరుగుతున్నది, కళాకారులకు అన్యాయం జరుగుతా ఉన్నది. ఇలా యూట్యూబ్ అనేటటువంటి వచ్చి పాపం పిల్లలు చాలా ఫేమస్ అవుతున్నారు. ఆ పిల్లల్ని వాడుకుంటూ మన కథల్ని, మన సాంప్రదాయాల్ని, మన పాటల్ని, మన భాషను అన్నిట్లను కూడా వాడుకుంటూ బ్రహ్మాండంగా వాళ్ళు సొమ్ము చేసుకుంటే వీళ్ళంతా ఏం చేస్తారు, గడివీస్తున్నారు. ఇలా ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీ ఇడుపు కాగితం అయిందా? ఇడుపు కాగితం అయిందా? రాష్ట్రాలకు ఇడుపు కాగితం అయింది కదా, రాష్ట్రాలకు ఇడుపు కాగితం అయింది కదా. ఓన్లీ 2 సీట్లు, ముఖ్యమంత్రి సీట్లు మాత్రమే ఇడుపు కాగితం అయింది. 12 ఏళ్ల నుంచి ఎవ్వరు కూడా మాట్లాడలేదు. దానికి సినిమాటోగ్రఫీ మంత్రులు కావచ్చు, సీఎంలు కావచ్చు, ఈ మేధావులు అనే వాళ్ళంతా కూడా ఈ స్టోరీలు చెప్తారు, బ్రహ్మాండమైన స్టోరీలు చెప్తారు. ఇవాళ నేను తెలంగాణ ఉద్యమంలో పాటలు చేసి ఒకవేళ మనకు సినిమా ఇండస్ట్రీ బైఫర్కేషన్ అయితే మేము అద్భుతమైనటువంటి సినిమాలు తీసుకోవచ్చు. మాకు ఖచ్చితంగా మన ప్రభుత్వము ఒక 25 లక్షల సబ్సిడీ ఇస్తుంది. అనేక మంది ప్రొడ్యూసర్లు పుట్టుకొస్తారు, అనేక మంది దర్శకులు వస్తారు, అనేక మంది నటులు వస్తారు. హీరోలు లేరు అంటున్నారు కదా, హీరోలు వస్తారు. అద్భుతమైన సంగీత దర్శకులు లేరు కదా అని సంగీత దర్శకులు వస్తారు. ఇవన్నీ ఉంటాయని కలలు. కానీ మేము ఒక ఎమ్మెల్యేనో, ఎంపీయో లేకుంటే ఎమ్మెల్సీో కావాలని కాదు. ఇక్కడ కేవలము మన సంస్కృతి, మన టాలెంట్ ను మనం నిరూపించుకోవటానికి కోసం మనం ప్రయత్నం చేసినాం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఒక బ్రాండ్ వేసుకున్నాం. ఏం వేసుకున్నాం? వీడు తెలంగాణ పాటలు చేస్తాడు, తెలంగాణ ఉద్యమ పాటలు చేస్తాడు, సినిమాకు వనికిరాడనే బ్రాండ్ వేసుకున్నాం. ఇంత జరిగిన 12 ఏళ్ళు వచ్చింది, ఇంకా ఇప్పటిదాకా కూడా ఈ మేధావులై ఆల్రెడీ అట్లనే ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి సంధించిన కాబట్టే ఆ అలాగా ఇష్టం ఉన్నట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడితే మనము మామూలుగా డిబేట్లు, రకరకాలుగా స్పీచ్లు, మన ప్రెస్ క్లబ్లలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రెస్ క్లబ్లు, అప్పుడు తెలుగు మహాసభలలో వాళ్ళనే బట్టి పాటలు చేసినటువంటి యమాహేమీలంతా ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయము మదన్న? రైట్. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కిషోర్ అన్న, గవర్నమెంట్ కూడా ఇప్పుడు జై జై హే తెలంగాణ పాట ఉన్నది. మరి ఆ పాట తెలంగాణకు సంబంధించినటువంటి మ్యూజిక్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా, కానీ అదే కదా దానిపైన కూడా బాగా వివాదం నడిచింది. నేను మాట్లాడిన దానికి వాళ్ళు ఏం చేసిందంటే ముఖ్యమంత్రిని విమర్శిస్తాడు అంటే ప్రశ్నించడం వేరు, విమర్శించడం వేరు. నేను ప్రశ్నించేటటువంటి తత్వాన్ని నేను తీసుకొచ్చుకొని నేను మొదటి నుంచి కూడా ఉద్యమంలో కీలకంగా ఉన్నా కాబట్టి కోరేటి వెంకన్న పాటలతోని మొదలైన పయనము తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి ఒక 6000 పైచిలుకు పాటలు చేసి ఇలా వెనక ముందు చూసుడేంది రాజన అసొయిదుల ఆరతి కాళ్ళ గజల గమ్మతి అయ్యోనివా నువ్వు అవ్వు అనివా
తెలంగాణకి పాలోనివా, ఇద్దరం పడిపోతే భూమి బద్దలు అవుతుందా, జబక్కు సజ్ ఇలాంటి అద్భుతమైన పాటల్ని నేను సంగీతం చేస్తే ఇలా తెలంగాణలో మీరేమనుకోవద్దు మదన్న, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమనుకోవద్దు. అసలు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు మొట్టమొదటిసారిగా మారాలా. ఎందుకోసమంటే ఇలా ఆంధ్ర వాళ్ళు ఒక ఆఫీస్ బాయ్ ని డైరెక్టర్ చేస్తున్నారు, ఇలా తెలంగాణలో డైరెక్టర్ ఆఫీస్ బాయ్ చేస్తున్నారు. ఇదేం సంస్కృతి? ఇది మార్చుకోవాలా. ఫస్ట్ వీళ్ళు బుద్ధిని మార్చుకుంటే అవన్నీ కూడా కథలు, కార్ఖానాలు, పాటలు, సంస్కృతి, సాంప్రదాయాలు అన్ని నిలబడతాయి. మొత్తం పిప్పి అయిన తర్వాత అంటే ఇప్పుడు మా ప్రవీణ్ అన్న అంటున్నాడు, నాకు బాధేసింది ప్రవీణ్ అన్న అంటా ఉంటే. ప్రవీణ్ అన్న అనకూడదు, ఎందుకంటే ఇప్పుడు తక్షణమే రేపే ఎల్లుండో లేకుంటే ఈ నెలల్లో ఈ సంవత్సరమో ఖచ్చితంగా తెలంగాణ ఇండస్ట్రీ బైఫర్కేషన్ కావాలా. అదే డిమాండ్ చేయాలా. వాస్తవానికి మనం మెల్లగా చేసుకుందాము అని అంటే మనది టోటల్ గా కథలు, మొత్తం మన పాటలు అన్ని పీల్చి పిప్పి చేసిన తర్వాత మనకిప్పుడు ఎన్నో పాటలు, మన అమ్మ నాన్నలు వాడుకునేటటువంటి ఎన్నో పాటలు మా అమ్మ వాడేది. గూని గూని నడువ కోయి గూన్లొల్ల గంగరాము గూనెంట ఇరకలేదోయ్ పెరుకొల్ల పెదాలింగ నీ ఇంట్లో మన్ను వాడ నా ఇంట్లోకి వస్తావేంటి అని పాట పాడేది. ఇవన్నీ మొత్తం టోటల్ గా వాళ్ళు సొమ్ము చేసుకున్న తర్వాత మన 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 సినిమా ఇండస్ట్రీని మనము కాపాడుకుంటామా? మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను కాపాడుకుంటామా? మన పాటల్ని కాపాడుకుంటామా? మనం ఎక్కడికి వెళ్ళే ట్యూన్లు కట్టుకుంటాం? ఈ మన 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 కథలన్నీ, మన పాటలన్నీ వాళ్ళ కప్పచెప్పి వాళ్ళు సొమ్ము చేసుకున్న తర్వాత మనం బిచ్చకల లెక్క రేపు ఏం సినిమాలు తీసుకుంటాం? ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇలా ఉన్నది. దాని మీద మాట్లాడండి. మనకు ఈ ఈ టైటిల్ మీద కాదు అక్కడ. ఇప్పుడు పాలకుల యొక్క విధి విధానాలు ఎట్లా ఉన్నాయి, మన తెలంగాణ ప్రజానికానికి ఎలాంటి అన్యాయం జరుగుతా ఉన్నది, కళాకారులు ఎట్లా మోసపోతా ఉన్నారు, కళాకారుల దగా జరుగుతున్నది, ఎంతమందికి అన్యాయం జరుగుతా ఉన్నది. ఒక నాగదుర్గ అనే అమ్మాయిని పెట్టగానే అయిపోయినా ఓ నాగదుర్గ అమ్మాయిని నాని పక్కన పెట్టుమను, లేకుంటే అల్లు అర్జున్ పక్కన పెట్టుమని చూస్తా. అంటే ఇవన్నీ పక్కకు పెట్టి మనము టైటిల్ మీద కొట్టుకుంటా పోతున్నాం. మొన్నటిదాకానేమో సింపుల్ గా అందేశ్రీ పాటను ఎవరో చేస్తే వదిలేసినాం, అట్లే మాట్లాడినోడు బదనమైండు. ఇవాళ మాట్లాడినోడు బదనం చేసుకుంటా అందరు ఎక్కడోళ్ళు అక్కడనే బాగా మేధావులు అనేటోళ్ళంతా మేధావులుగా మారిపోయి తెలంగాణను సర్వనాశనం చేసిర్రు. కనీసం కలిసి ఉన్నా కానీ మన అవకాశాలు వచ్చాయేమో. నేను సినిమాను వదిలేసి తెలంగాణ కోసం నేను త్యాగం చేస్తే ఇవాళ 12 సంవత్సరాలు పుష్కర కాలం నుంచి కూడా ఇప్పటిదాకా కూడా తెలంగాణ ఇండస్ట్రీ బైఫర్కేషన్ గానే మాలాంటి వాళ్ళ వయసు అయిపోతున్నది. మేమేం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. రైట్ కిషోర్ అన్న, మీతో మళ్ళీ మాట్లాడిస్తాను. మీతో మంచి పాట కూడా పాడిపించమని ప్రేక్షకులు కోరుతున్నారు. మంచి పాట కూడా మీరు వాడేది ఉంటుంది. మళ్ళీ వెంటనే మీతో మాట్లాడిస్తాను. మనతో పాటు సుభద్ర గారు ఉన్నారు, సుభద్ర గారితో మాట్లాడదాం. మేడం, ఎట్లా చూస్తారు? ఇది ఒక భాష మీద జరుగుతున్నటువంటి దాడా, లేకపోతే నిజంగానే అర్థం కాక క్వశ్చన్ చేస్తున్నారు అనుకోవచ్చా? అస్సలే కాదండి, ఇది ఒక పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు. భాషకి రాజకీయం ఉంటుంది, సామాజికం ఉంటుంది, ఆర్థికం ఉంటుంది. అయితే ఈ భాష విడాకులకి ఇడుపు కాగితాలకి ఏమీ తేడా లేదండి. అక్కడ ఆకులు ఉన్నాయి, ఇక్కడ కాగితాలు ఉన్నాయి. విడాకులకు ఇడుపు కాగితాలకి ఏం తేడా ఉందండి? ఇంత మా తెలంగాణతోని కలిసి ఉన్నారు, 60 ఏళ్ళు కలిసి ఉన్నాము, మా వాళ్ళకి మాకు మేమంతా ప్రజలము అని చెప్పేవాళ్ళు ఇది కావాలని చేసేది. భాష అంటే ఈ భాషకి ఒక వితిన్ ఫ్యామిలీలోనే పిల్లల భాష వేరు ఉంటుంది, ముసలోళ్ళ భాష వేరు ఉంటుంది, ఆడవాళ్ళ భాష వేరు ఉంటుంది, మగవాళ్ళ భాష వేరు ఉంటుంది. ఇక్కడ తెలంగాణని గౌరవంగా దానికి ఉండే తాత్వికాన్ని, దానికి ఉండే ఫిలాసఫీని గౌరవంగా వాడుకోవడం వేరు. కానీ ఈ ఆంధ్ర సినిమాలన్నీ ఫ్లేవర్గా వాడుకుంటున్నాయి, ఒక మార్కెటింగ్ ఫ్లేవర్గా తెలంగాణ భాషను వాడుకుంటున్నాయి, తెలంగాణ పదాలని వాడుకుంటున్నాయి. కానీ తెలంగాణ మట్టి పదాలని వాడుకోవట్లేదు. మళ్ళీ ఎక్కడ ఈ ఏంటి హైదరాబాదులో అటు ఇటు కానీ తెలుగు మాట్లాడే భాషల్ని పెట్టి దాన్ని అంతా ఒక ఏమంటారు, ఒక టెంప్టింగ్ లాంగ్వేజ్ లాగా, ఒక హాస్య లాంగ్వేజ్ లాగా, లేకుంటే ఒక విలనీ లాంగ్వేజ్ లాగా, ఇంకా కొన్ని సినిమాలనేమో మొత్తం హీరోకే ఈ మధ్యనే ఒకటి డీజే టిల్లు లాంటి దాంట్లో పెట్టి అసలు అరే మేము ఇట్లా మాట్లాడతామా డీజే టిల్లు లాంగ్వేజ్ లాగా ఉంటుందా మా భాష అని మేమే విస్తుపోయినాయి ఇది. కానీ కాదు, మీరు తెలంగాణ గ్రామాలకు వెళ్ళి చూడండి, ఎంత బాగుంటుంది, ఎంత కడుపులో తలబెట్టినట్టు ఉంటుంది. ఇట్లంతా
ఎకసెక్కంగా బూతుగా తెలంగాణ లాంగ్వేజ్ని ఇప్పటికే బూతు చేసిండ్రు ఆంధ్ర ఆధిపత్య మనుషులు. అంటే భాష మీద కూడా కదా, మా 69 మూమెంట్ అప్పుడు అదేంటి ఆ పుంటికూర తీసుకొచ్చి దీన్ని ఏమంటారు, సొరకాయ పట్టుకొచ్చి దీన్ని ఏమంటారు, మేము మా భాష మేము మర్చిపోయినాం ఇప్పటికీ. సొరకాయనం అంటున్నాం మేము. సొరకాయ అంటే మా అవ్వ వాళ్ళు ఏందే సొరకాయ, ఏందే సొరకాయ ఆనియంకాయ కాదు మనది, నువ్వేందో చదువుకున్నావని మాట్లాడుతున్నావా? పొల్యూట్ అయిపోయినాము. నాది కానీ భాష చదువుకున్నా, నేను నాది కానీ జీవితాన్ని చదువుకున్నా, నాకు ఆ భాష వస్తుంది, సిగ్గు అనిపిస్తుంది నాకు. పుంటికూర మంచిగా పుంటికూర, దాన్ని గోంగూర పచ్చడి చేసా, గోంగూర తొక్కు చేసుకో, పచ్చడి కూడా ఆడికి పోలే, మా అవ్వకి రాలే. మేము చదువుకున్నాం కనుక మా చదువు దేంట్లో సాగింది, మా చదువు మా లాంగ్వేజ్లో సాగలే. మా కల్చర్ ఆ చదువుతోని వచ్చిన కల్చరు మా కల్చర్తో సాగలేదు. అందుకే మేము చాలా కష్టపడాల్సి వచ్చింది ఆ లాంగ్వేజ్ని అడాప్ట్ చేసుకోవడానికి. కేవలము ఆంధ్రాలో ఉండే కృష్ణా గుంటూరు ఆధిపత్య కులాల భాషని మేము అడాప్ట్ చేసుకోవడానికి నాది కాని లాంగ్వేజ్లు నేను చదువుకున్నా. మా తెలంగాణ బిడ్డలందరూ చదువుకున్నారు నాది కాని భాషలో. భాషకి కులం ఉంటుంది, భాషకు జెండర్ ఉంటుంది, భాషకు ఆధిపత్యం ఉంటుంది, భాషకు బానిసత్వం ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణ లాంగ్వేజ్ని ఒక మార్కెటింగ్ ఫ్లేవర్గా వాడుకోవడానికి, దాన్ని బద్నాం చేయడానికి ఇడుపు కాగితాలకు విడాకులకి ఏమన్నా తేడున్నదండి? అర్థం కాకపోవడం అనేది ఉన్నదా? ఇది ఒక లిటిగేషన్, వాంటెడ్లీ జరిగే ఒక పొలిటికల్ ఆధిపత్య లిటిగేషన్. వీళ్ళ లాంగ్వేజ్ ఏంటండి, ఏ లాంగ్వేజ్ అయినా అద్భుతమైంది. కళింగ నుంచి కళింగ లాంగ్వేజ్ని కళింగనంతా వాడుకున్నారు. గాజువాక పిల్ల నుంచి అంతా వాడి మొత్తం పిప్పి చేసిండ్రు. ఇటు రాయలసీమది కూడా వాడుతున్నారు. తెలంగాణ ఇప్పుడు హాట్ మార్కెట్లో ఫ్లేవర్ అన్నమాట. దీన్ని అయితే హైప్ చేస్తుంది, లేకుంటే బలగం అండి. స్టార్టింగ్లో కొంతమంది బలగం అయింది, బలగం అరే నీ బంధుత్వంతో కూడిన ఒక సమూహం బలగం. బలగం అర్థం కాకపోవడం ఏంది, దాన్ని కూడా అన్నారు కొంతమంది, బలగం ఏంది బలగం అని. అరే ప్రొడ్యూసర్ ఇడుపు, ఎంత మంచి మాట అండి ఇడుపు కాగితాలు, ఇడుపు కాగితం ఎంత మంచి మాట కదా. నీకు నాకు సంబంధం లేదురా బై, నీ జీవితం నీది, నా జీవితం నాది, మన ఇద్దరికి డైవర్స్. అరే అట్లాంటి చాలా పదాలు మేము మర్చిపోతున్నాం. ఇప్పుడు ఇడం పెట్టిన అంటారు, ఎంగేజ్మెంట్ని ఇడం పెట్టిండ్రు, వాళ్ళు ఇంకేదో అంటారు. దానికి నేను అడాప్ట్ కావాలి కదా. అడాప్ట్ ఎంతగానమని అయితే అడాప్ట్ చదువుకున్నా కనుక కొంత కాంట్ బట్ కదా. ఇడం పెట్టిండ్రు, పిల్లకి ఇడం పెట్టిండ్రు, పిల్లగానికి ఇడం పెట్టిండ్రు, ఇడుపు కాగితాలు. ఆ ఇడం నుంచి ఇడుపు కాగితాలు వచ్చినాయి, వేరు జీవితాలు. దాన్ని యాగి చేయాల్సిన అవసరం లేదు, అర్థంగా అంటే ఇంకొకసారి చెప్పడం అన్నమాట. అంటే ఇక్కడ సినిమాలు చూడండి 12 ఏళ్ళు అయింది. మీ ఆర్థిక సామాజిక ప్రాంతీయ విషయాలు వేరు, మీ సామాజికాలు వేరు, మీ ఆర్థికాలు వేరు, మీ రాజకీయాలు వేరు, మీ ప్రాంత రాజకీయాలు వేరు. మా దగ్గర ఇంకొకటి ఉన్నది, ఇంకొక ప్రాంతానికి సంబంధించిన ఒక మట్టి మనుషుల జీవితాలు ఉన్నాయి. వాళ్ళ చుట్టూన్న సామాజిక ఆర్థిక రాజకీయాల చుట్టూ ఉండే ఒక ప్రత్యేకమైన భాష ఉంది. దీన్ని మరోసారి అవహేళన చేయడానికి ఇప్పటికే చాలా ఆలస్యమైందండి. ఇప్పటికే చాలా, అంటే ఇవి బైఫర్కేట్ కావాలి. బైఫర్కేట్ ఎందుకు కాలే, ఇప్పటిదాకా ఎందుకు కాలేదండి? ఎందుకు కాలే? మళ్ళీ వీళ్ళనే పెట్టి ఇక్కడ మా గుండెల మీద మా నెత్తుల మీద ఎందుకు రుద్దుతున్నారు ఆ కల్చర్? మాది కాని కల్చర్ ఇంకెన్నాళ్ళు, ఎంతకాలము? కల్చర్ అంటే భాష కూడా కదా. మేమేం తింటాము, మేము ఎట్లా బట్ట కడతాము, ఇవన్నీ అన్నీ హైజాక్ చేసేసిండ్రు కదా, తీసేసిండ్రు. మాది కానీ బతుకుతున్నాం. సో మాదైన బతుకు, మాదైన జీవితం, మాదైన కల్చర్, మాదైన భాష, మాదైన తిండి, ఇవన్నిటిని మమ్మల్ని ఏమంటే హీనం చేసిండ్రు కదా, తక్కువ చేసిండ్రు కదా. ఇది ఒక ఇడుపు కాగితం అనేది అర్థం కాకపోవడం అనేది కాదండి. ఇక్కడ మీది అర్థం కాదు, మీ భాష అర్థం కాదు, మీరు వేరు మేం వేరు అని సపరేట్ చేయడం ఒకటి, తక్కువ చేయడం ఒకటి, ఇన్సల్ట్ చేయడం ఒకటి, వీటన్నిటిలో ఇది ఉన్నది అని నేను అభిప్రాయపడుతున్నాండి. ఇప్పటికైనా ఈ సినిమా
ఎవరి సినిమాలు వాళ్ళు. అంటే దీన్ని సినిమా వరకే చూడొచ్చా, లేదంటే నిజంగానే ఇది తెలంగాణ ప్రాంతం వరకు, తెలంగాణ భాష వరకు ఇది సినిమా అంటే కూడా, సినిమా అంటే ఏంటండి, ఒక కళ, ఒక కల్చర్. దాంట్లో భాష ఉంటుంది, దాంట్లో జీవితం ఉంటుంది, దాంట్లో నటన ఉంటుంది, దాంట్లో స్కిల్స్ ఉంటాయి కదా. ఇవన్నీ దీంట్లో మళ్ళీ మేము ఎవరిని మోస్తున్నాం, అవే ముఖాలు, అవే ప్రొడ్యూసర్స్, అవే మ్యూజిషియన్స్, అవే వాళ్ళనే మళ్ళీ కంటిన్యూషన్ కదండి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము చాలా సంతోషపడారు, మా సినిమా కూడా పోతుందేమో అని. అరే ఒసే రాయంలో మన బండ్లు కొట్టుకొని చూసిండ్రు కదా. అంటే ఆ జీవితం, మా జీవితం నేను అంటే మళ్ళీ సృజనాత్మకంగా చూడడము, నా జీవితాన్ని ఒక ప్రతిబింబంగా చూసుకోవడం, అది ఎంత సంతోషం. అదంతా మిస్ అయింది కదా తెలంగాణ ప్రజానీకం అంతా కదా. అదంతా మిస్ అయింది. అది కేవలం మిస్సే కాదు, చాలా పెయిన్ అయింది. నాది కానీ లాంగ్వేజ్ని నేను ఎంత ఎంజాయ్ చేస్తా. అదే నాది ఒక మాట ఉన్నది అనుకోండి, ఒక పదం ఉన్నది అనుకోండి, ఎంత ఎంజాయ్ చేస్తాను. ఇడం పెట్టిండ్రా దానికి, అరే మన ఇడం పెట్టిండ్రా ఉన్నదిరా ఈ పదం మనకు ఉన్నది, ఎంత సంతోషం ఉంటుంది. అంటే అది ఒక్క పదం కాదు, దానికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. భాషకు ఒక ఫిలాసఫీ ఉంటుంది, భాషకు ఒక చరిత్ర ఉంటుంది. ఇప్పుడు ఇది తీసేయడానికి మీరు మేం వేరు మీది తక్కువది, ఎంత సిల్లి అండి. విడాకులకు ఇడుపుగా అవుతాలి తెలియదా? కాదు, వాంటెడ్లీ దిస్ ఈజ్ ఏ పొలిటికల్ డ్యామేజ్, కల్చరల్ డ్యామేజ్. అంటే కొన్ని సినిమాలలో తెలంగాణ భాషను వాడుకుంటారు, తెలంగాణ భాషకు సంబంధించినటువంటి పాటలు వస్తుంటాయి, అప్పుడు కరెక్ట్ అయింది. కానీ ఇప్పుడు టైటిల్ పెట్టడానికి ఎందుకని వ్యతిరేకిస్తున్నారు? అంటే సందర్భం బట్టి, అవసరం బట్టి తెలంగాణ భాషను వాడుకుంటారు అనుకోవచ్చు. అది ఎట్టి పరిస్థితిలో తెలంగాణలో ఉన్నటువంటి ఒక్కొక్కటిగా ఒకటో రెండో కాకుండా ఒక్కొక్కటిగా చాలా విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇది మన తెలంగాణ కల్చర్ చాలా వరకు బల్గం సినిమా ద్వారా వచ్చింది. మీరు ఇంతకంటే ముందు తీసుకుంటే మీరు సంపూర్ణేష్ బాబు కూడా ఉంటారు, మీరు చూడండి. అట్లాంటి సినిమాలు కొద్దిగా ప్రయోగాత్మకంగా అవి వస్తున్న సందర్భంలో వీళ్ళు ఎట్లయినా ఇగో తెలంగాణలో ఈ నాయకులు, తెలంగాణలో ఈ హీరోలు, లేకపోతే వీళ్ళ భాష మళ్ళీ అంతా తెరపైకి వస్తే ప్రజలు చైతన్యమైతే కొంత చీలికలు వచ్చే ప్రమాదం ఉందని అగ్రకుల ఇప్పటిదాకా మాట్లాడుకున్నటువంటి కమ్మ ఇండస్ట్రీ కావచ్చు, నాయుడుల ఇండస్ట్రీ కావచ్చు, బ్రాహ్మణులంతా అగ్రకులాల ఇండస్ట్రీ అదంతా. మేము ఏమంటున్నామంటే ఈ పాటల ద్వారానో లేకపోతే ఈ టైటిల్ ద్వారానే మాత్రమే కాదు. ఇగో తెలంగాణ ఉద్యమం అప్పుడు అదేంది ఆంధ్ర పెత్తనం అని మాట్లాడినాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మాకేం లేదు, అక్కడ ఉన్నటువంటి బహుజనులు సబ్బండ జనాలతోటి మాకేం పేచీ లేదు, పంచాయతీ లేదు, కొట్లాట లేదు. ఇక్కడున్న వాళ్ళతో మాకేం ఇది లేదు, మేము ఒకటే. ఇక్కడ ఉన్నదల్లా కేవలం నాయకులు, అక్కడ నాయకులు, ఇక్కడ నాయకులు. మేమేమంటున్నామంటే మీరు ఇంతవరకు 12.5 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా తెచ్చుకోలేదు. మీరు అక్కడ అమరావతి అంటే అదేంది సెక్రటరేట్ అవన్నీ కట్టుకోలేదు, కలెక్టరేట్లు కట్టుకోలేదు, ఆ పని చేయట్లేరు. మీరు ఏమాత్రం ఏంది బుద్ధి సిగ్గు జ్ఞానం ఉన్నా ఎందుకు మీ సినిమా ఇండస్ట్రీలను మీరు తీసుకుపోతలేరు? మాకు సంబంధించి రాచకొండ గుట్టలల్లో అని మాట్లాడుకున్నాం అనేక సార్లు. ఇక్కడ ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీని 1,00,000 నాగళ్ళతోటి దున్నుతా అని చెప్పినటువంటి తీరు ఇవన్నీ జరగలేదు. పాలకుల ఒప్పందాల మధ్య, అంటే తెలంగాణ ఏర్పాటు నాటికి, తెలంగాణ ఆంధ్ర ఇడుపు కాగితం నాటికి జరిగినటువంటి మాటలను మేము ప్రజలకు గుర్తు చేస్తున్నా. అదే సినిమా పరిశ్రమ భౌగోళిక ఇడుపు కాగితాలు అయినాయండి. ఆ ఇడుపు కాగితాలు ఇప్పుడు కావాల్సిందే, ఖచ్చితంగా కావాల్సినటువంటి అట్లయితేనే తప్ప మిమ్మల్ని మేము మెప్పించడం కోసం మేము ఆ టైటిల్స్ ఏం మార్చుకోము. ఇంతకంటే ఇంకా మంచి మంచి టైటిల్స్ రేపు ఉంటాయి. వాళ్ళ తోటి కూడా అంటారు, మేము ఏరాలంటాం, మేమేంది మట్టి పదాలండి. అది మాకు కుమ్మరి వాము ఉంటుంది, వామ్ అంటే వాళ్ళకేందో తెలియదు, దాతి అంటే ఏందో తెలియదు, కొలిమి అంటే ఏందో తెలియదు. అట్లా అదేంటి మండువ అంటే మా గౌన్లలో అవి తెలియవు, లందలు తెలియవు. మాకు ఇక్కడ ఉన్నటువంటి అన్ని అది సంచార కళలకు సంబంధించినటువంటి వాద్యాలు తెలియవు, మీకు పరికరాలు ఉండొచ్చు కానీ ఈ పదాలు వాళ్ళకి తెలియవు, అనేక పదాలు తెలియవు. ఇవాళ అదేంటి మేము పుటం పెడుతున్నాం అని మాట్లాడతాం. అంటే బంగారం పుటం అంటే తెలుస్తుందా? వాళ్ళకి తెలియదు కదా. బంగారాన్ని మేము శుద్ధి చేయడము, వన్నె పెట్టడము, తీసేసి దాంట్లో ఉన్నటువంటి ప్యూర్ అంటే రాగి, ఇంకా కొన్ని పదార్థాలతో మెల్టింగ్ అయినటువంటి లోహాలతో మెల్టింగ్ అయినటువంటి వాటిని మేము పుటం పెడతాం, శుద్ధి చేయడం అన్నట్టు. అట్లాంటి పదాలు అక్కడ వేరుగా ఉంటాయి, ఇక్కడ వేరుగా ఉంటాయి. అట్లా అదేంది జోకుడు, తక్కడ అనే ఒక చోట, తరాజ్ అని ఒక చోట, ఇట్లా ప్రతి పదం ఎక్క అంటే ఇక్కడ మాకు దీపం,
కందిలి అంటే దీపం, కాగడ అంటే అక్కడికి ఇక్కడికి ప్రాంతానికి మధ్య తేడా ఉంటే ఇవాళ ఇడుప కాగితం అనే పదమే కాదు, ఇంకా అనేక పదాలు కూడా రేపు రావచ్చు. మట్టి పదాలకు సంబంధించినటువంటి, వృత్తులకు సంబంధించినటువంటి, శ్రమకు సంబంధించినటువంటి, మహిళలకు సంబంధించినటువంటి అనేక టైటిల్స్తో కూడా రేపు పేచి ఉంటుంది. మరి మా దగ్గరనే ఉంటూ మీకు ఆ టైటిల్స్ అర్థం కాకపోవడం, మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మీ ఇండస్ట్రీలే మాకు వద్దు. రైట్. అదే ఎన్ కన్వెన్షన్ ఏదో కూలగొట్టినట్టు మళ్ళీ వచ్చి గ్లోబల్ సమ్మిట్ లో ప్రతి మా జీవితాలను హైజాక్ చేస్తారు. ఇవాళ ఇక్కడి పాలకులు అక్కడి పాలకులు ఒక అండర్స్టాండింగ్ వాళ్ళకి. పాటలలో అయితే చూడండి, కానీ నిజంగా తెలంగాణ అస్తిత్వం సపరేటు, దీనికి ఒక జీవం ఉంది, దీనికి ఒక చరిత్ర ఉంది, దీనికి ఒక ఫిలాసఫీ ఉంది, దీనికి ఒక సపరేట్ లాంగ్వేజ్ ఉంది అనే ఒక 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 ఏమంటారు, అవి పేరుకు విడాకులు విడుపు కాగితాలు అనేది వేరైనా కూడా, భౌగోళికంగా వేరైనా కూడా సామాజికంగా వేరు కాలేదండి. సామాజికంగా కూడా వేరు కావాల్సిన అవసరము ఉంది అని మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. రైట్. ఇంకా చాలా విష్ణు కిషోర్ గారితో ఒక పాట పాడించుకుందాం. విష్ణు కిషోర్ గారు, సార్ తెలంగాణకు సంబంధించినటువంటి ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందని ఒక మంచిగా, అంటే ఒక రెస్పెక్ట్గా తెలంగాణ ఏర్పాటు ఎందుకు కోరుకుంటున్నాం, మా భాష ఏంటి, మా సంస్కృతి ఏంటి, రాష్ట్రం ఏంటి అనే ఒక పాట మీ మ్యూజిక్లో వచ్చింది. ఒక్కసారి మా కోసం. మా పాటలు మాతో పాడించారు, వేరే వాళ్ళతో పాడిస్తారు. ఈయన కాదు. రైట్. ఉన్నది అక్కడ. నమస్తే. అయితే నమస్తే. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచబడుతుందా, రావచ్చు పోవచ్చు. ఈ పాటలన్నీ నేనే చేసినాక సుభద్రక్కకు నేను తెలుసు ఆల్రెడీ. చూస్తే గుర్తుపడతా, పేరు విన్నా. నేను రేలపూతలు, వరదగూడు, కిచెన్న గిరిమల్లెలో ఈ పాటలు మొట్టమొదటిసారిగా చేసిన, మీరు ఆల్రెడీ తెలుసు నాకు. ఆ లలితక్క అయితే బాగా తెలుసు, మొన్ననే కలిసాము. సరే, ఏదేమైనప్పటికీ చిన్నప్పుడు తెలంగాణలో నా వాయిస్ కరెక్ట్ క్లియర్ వినిపిస్తుంది వస్తుంది అన్న. మీరు మొన్న ప్రెస్ క్లబ్ లో మాట్లాడింది ఇక్కడికి సరిపోతుంది, అది మాట్లాడండి. అదే, ఎందుకంటే నేను మాట్లాడితే నన్ను ప్రోగ్రామ్ కి పిలవట్లేదు, ఇక మాట్లాడితే పిలవడం బంద్. అయితే చిన్నప్పుడు బాల్య వివాహాలు తెలంగాణలో ఎక్కువ జరిగేవి. ఆ బాల్య వివాహాలు జరిగిన సందర్భంలో పెద్దగైన తర్వాత కాస్త వాళ్ళు ఎర్రగున్నాడని, కర్రెగున్నాడని, పొట్టిగున్నాడని, పొడుగున్నాడని ఇట్లా కాస్త మ్యాచ్ గాక పెద్దగా అయిన తర్వాత ఈ ఇడుపు కాగితాలు చేసుకునేటటువంటి కార్యక్రమం ఉండే. వాస్తవానికి చిన్నప్పుడు బాల్య వివాహాల వల్లనే ఇడుపు కాగితాలు అయినాయి తప్ప ఆ తర్వాత పెద్దగా ఇడుపు కాగితాలు తగ్గిపోయినాయి. అయితే ఈ ఇడుపు కాగితం అనేటటువంటి అద్భుతమైనటువంటి పదం అది. వాస్తవానికి దాన్ని మించిన పదం లేదు, వాళ్ళకి తెలియక. వాస్తవానికి అక్కడ ఇద్దరు అక్కలు ఉన్నారు, వాళ్ళ ముంగట నేను అనొద్దు గాని మనం ఏమంటాము, ఆకిల్ నోకిన ఆయే అంటాం. ఆకిల్ నోకినవా అంటాం మామూలుగా. మనం నోకినవా, ఆకిల్ నోకినవా అంటాం. ఇట్లా ఇవన్నీ కూడా మన భాషలో ఒక డిఫరెంట్ కల్చర్ ఉన్నది. ఆ కల్చర్ ను పక్కకు పెట్టి, అంటే కల్చర్ ను వాడుకోవాలనుకుంటారు, ఆ వాడుకున్నటువంటి కల్చర్ ను మళ్ళీ హేళన చేస్తారు. కల్చర్ ను వాడుకోవాలనుకుంటారు, దాన్ని సొమ్ము చేసుకోవాలనుకుంటారు, మళ్ళీ దాని మీద మళ్ళా వివాదం సృష్టిస్తారు. నన్ను అడిగితే ఈ వివాదం కాదు, వాళ్ళ ప్రచారం కోసము, వాళ్ళ సినిమా హిట్ కావడం కోసము, వాళ్ళకు డబ్బులు రావడం కోసం. సినిమా హిట్ అయితే మనోళ్ళు మన యాక్టర్లు ఉన్నారు కాబట్టి మనకు చాలా సంతోషం వాస్తవానికి. కానీ సొమ్ము ఎవరికి పోతున్నది? వాళ్ళకే పోతున్నది. ఎందుకంటే వాళ్ళే నిర్మాతలు, వాళ్ళే డిస్ట్రిబ్యూటర్లు, అన్ని వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళకే వెళ్తున్నది. కాబట్టి మన సొమ్ము మనకు రావాలా, మన హిట్లు మనకు రావాలా, మన సినిమా మనకు రావాలా, మన సంస్కృతి మనకు రావాలా, మన టైటిల్ మనం వాడుకోవాలా, మన కథలు మనము అల్లుకోవాలా. మన కథలు అద్భుతమైనటువంటి కథలు. ఇలా మరాఠీలో ఇలా హిందీ ఫీల్డ్ ఉన్నది. ఇలా హిందీ సినిమాలు ₹1,00,00,000 500 కోట్లు పెట్టి హిందీ సినిమాలు చేస్తా ఉన్నారు. అదే 3 కోట్లు పెట్టి మరాఠీ సినిమాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మన తెలంగాణ మనము తప్పకుండా మన తెలంగాణ సినిమా మనం చేసుకోవడానికి ఈ పాలకులను చింతపరిగెలతో లగ్గం చేసే కార్యక్రమం మనం చెయ్యాలి. మనం అందరం అక్కడ ఉన్న అక్కలు కూడా చింతపరిగెలతో లగ్గం చేయాలి వీళ్ళని. అయితే చివరిగా మనందరి అభిప్రాయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి సినిమాకి సంబంధించినటువంటి కోమటిరెడ్డి
వెంకటరెడ్డి గారు రేపో మాపో మాట్లాడితే బాగుంటుంది ఈ టాపిక్ పైన. ఆయన స్పందించాలి, ఆయన చెల్లించాలి. కన్సర్న్ మినిస్టర్ ఆయన స్పందించకపోతే ఇక మేము 1-2 రిప్రజెంటేషన్స్ ఇచ్చి చూస్తాం, తర్వాత ఇంకొకలాగా. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. సో చూసాం కదండి, ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. థ్యాంక్ యూ.